హలో సినీ లవర్స్, 3 years తర్వాత చాలా కాంట్రవర్సీస్ తర్వాత ఫైనలీ పుష్పరాజ్ థియేటర్కి వచ్చేసాడు. పుష్ప 2 ద రూల్ ఈరోజు రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉంది అంటే, సినిమాలో ప్లాట్ పెద్దగా ఏం లేదు. సినిమా సిమిలర్ టు పార్ట్ 1గా నడుస్తుంది. చాలా వరకు క్యారెక్టర్స్ పార్ట్ 1లో ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. వాటికి డెవలప్మెంట్ ఉండదు, ఏమీ ఉండదు. సుకుమార్ గారిది వన్ ఆఫ్ ద వీకెస్ట్ రైటింగ్స్ ఇది. ప్లస్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత చెప్పుకోదగ్గ ఏం లేవు. సినిమాలో సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా కొంచెం వియర్డ్గా అనిపిస్తాయి. దానికి తోడు పిక్చరైజేషన్ కూడా ఫాస్ట్గా కంగారుగా తీసినట్టుగా తెలుస్తుంది. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంటుంది సినిమాలో. సినిమాకి మేజర్ ప్లస్ అల్లు అర్జున్ గారు యాక్టింగ్ చింపేశారు. జాతర సీక్వెన్స్ కానీ, క్లైమాక్స్ కానీ, కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, ఆయన చేసిన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. రష్మిక కూడా చాలా వరకు చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఇంకా బాగుంటుంది. కానీ మిగతా క్యారెక్టర్స్ అంటే మనం పెద్ద విలన్స్గా ఉంటారు అని మనం వెయిట్ చేసిన క్యారెక్టర్స్ అందరినీ కమెడియన్స్ చేసేయడం కొంచెం నిరాశగా ఉంటుంది. షెకావత్ క్యారెక్టర్ పార్ట్ 1లో ఎండింగ్లో ఇంట్రడక్షన్ ఇచ్చి ఆ ఇచ్చిన ఎలివేషన్ అసలు నిలబెట్టుకోలేదు. జోకర్ని చేస్తారు పార్ట్ 2లో. అండ్ సినిమా ఎడిటింగ్ కూడా, సినిమా స్టార్టింగ్ ఒక సీక్వెన్స్ వస్తుంది, ఒక మేజర్ యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది. ఆ సీక్వెన్స్ ఎందుకు తీశారు, అసలు సీక్వెన్స్ అక్కడ ఎందుకు పెట్టారు అనేది కన్ఫ్యూజనే. ఎందుకంటే ఆ సీక్వెన్స్ అసలు ఎందుకు వచ్చింది అనేది చాలా డౌట్లో ఉండిపోద్ది. ఎందుకంటే స్టార్టింగ్లో సీక్వెన్స్ వస్తుంది, మధ్యలో ఆగిపోద్ది సీక్వెన్స్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ సినిమా అయిపోయేంత వరకు అసలు సీక్వెన్స్ గురించి మాట్లాడరు. అసలు సినిమాలో ఇంకా సీక్వెన్స్ గురించే మాట్లాడరు. సో అదొక మైనస్. హైస్ ఉన్నాయి సినిమాలో, కొన్ని హైస్ ఉన్నాయి. బట్ హైస్కి లీడ్ చేసే సీన్స్ మాత్రం చాలా ల్యాగ్గా అనిపిస్తాయి. సినిమా లెంత్ ఒక మైనస్ పాయింట్ ఈ సినిమాకి. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి సినిమాకి. కానీ సినిమా పార్ట్ 1లో వెరీ రా అండ్ రస్టిక్గా ఉంటుంది. పార్ట్ 2 కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తూ ఉంటుంది. సినిమా అక్కడక్కడ గ్రాఫిక్స్ కానీ, సినిమా కానీ తెలుస్తూ ఉంటుంది. సినిమా ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, అసలు స్టోరీ ఏంటి, మీకేమనిపించింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం సినిమా చూడాలి. నాకేమనిపించిందో నేను చెప్తాను. సినిమా అయితే నాకు అబవ్ యావరేజ్ అనిపించింది. మీకు సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. కుదిరితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.